అచీవ్మెంట్ పరిపాలన ఇది పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామీణ పరిపాలన వ్యవస్థలో ఒక సంస్కరణ జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సంస్కరణ పాలనలో సంస్కరణ భాగంగా జరిగినటువంటి నిర్ణయం. మూడవది, ఎంతో కాలంగా సుదీర్ఘంగా వేచి ఉన్నటువంటి నిరుద్యోగ యువత, ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారి పాలనకు ముందు ఈ రాష్ట్రంలో బీసీ విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్నారు. కారణం ఫీజు చెల్లించేవారు లేక. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పిల్లలందరూ కూడా అంటే బీసీ విద్యార్థులు చదువుకు దగ్గరయ్యారు. నాడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కొంత నిరుద్యోగం అనేటువంటిది వేధిస్తున్నటువంటి అంశంగా చూస్తే, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి జరగాలి అనేటువంటి కోరిక ఉంది చాలామందిలో. వారందరికీ శుభవార్త ఇవాళ క్యాబినెట్లో మంత్రిమండలి ఆమోదించింది. మెగా డిఎస్సి నిర్వహించాలని, మెగా డిఎస్సి నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త. మెగా డిఎస్సి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలన్నటువంటి కీలక నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. డిఎస్సి 2024 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ, గిరిజన సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో 6,100 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని ఫ్యాషన్గా ఎంచుకుని ఉపాధ్యాయ వృత్తిలో ఎంటర్ అవ్వాలనుకున్నారో వారందరికీ కూడా జరిగిన ఒక గొప్ప శుభవార్తగానే మంత్రిమండలి ఈరోజు ఆమోదం తెలియజేసింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019 నుండి ఒక విద్యారంగంలోనే 14,219 పోస్టులు ఈ ప్రభుత్వం నియామకం చేసింది. 14,219 పోస్టుల్ని ఈ ప్రభుత్వం నియామకం చేసింది. సబ్జెక్ట్ టీచర్లు కాన్సెప్ట్ దృష్ట్యా ఏర్పడినటువంటి 7,761 పోస్టులు దీంట్లో భాగంగా భర్తీ చేసింది ప్రభుత్వం ఆనాడి గతంలో జరిగినటువంటి దాంట్లో. దీనికి అర్హత 42 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇంకొక 5 సంవత్సరాలు వయో పరిమితిని సడలింపు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 185 సెంటర్లో 15 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా 185 సెంటర్లో 15 రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తాం. 8 రోజులు టెట్ నిర్వహణ. దానితో పాటు ఇంకా ఉద్యోగ నియామకాలు ఉన్నాయి. అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీ చేయాలని 689 భర్తీ చేయాలని మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లతో సహా వివిధ పోస్టులకు సంబంధించింది ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయడం కోసం ప్రభుత్వం మంత్రిమండలి ఒక కీలక నిర్ణయం చేసింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2,13,000 ఉద్యోగాలు భర్తీ చేసినటువంటిది ఈ ప్రభుత్వ ఉద్యోగాలు 2,13,000 భర్తీ చేశాం. 2019 నుంచి ఇప్పటి వరకు 2,13,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. తాజా నోటీస్ ద్వారా ఇంకొక 7,000 పోస్టుల్ని భర్తీ చేయబోతున్నాం. దీనితో కలిసి 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేసినటువంటి 2,20,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పన చేసిన ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రికార్డు సాధించింది అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. దీనికి మంత్రిమండలందరూ కూడా హర్షాతిరేకాల మధ్యలో మెగా డిఎస్సి ప్రకటించినప్పుడు హర్షాతిరేకాలతో మంత్రిమండలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. మూడవది విద్యా విప్లవం. ఇది అత్యంత కీలకమైనటువంటిది. విద్యా విప్లవంలో మూడవది అత్యంత కీలకమైనటువంటి ఎస్సీఆర్టీసీ అంటే మన విద్యా విధానంలో
ఐబీని ఎంటర్ చేయడం ద్వారా. ఐబీ విద్య అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్లో ఐబీ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయటము, ఫ్లాట్ ఛానల్స్ ఏర్పాటు చేయటము, కేవలం శ్రీమంతుల పిల్లలు మాత్రమే చదవగలిగిన విద్య, కేవలం శ్రీమంతుల పిల్లలు మాత్రమే చదవగలిగినటువంటి విద్య. ఇది ఇప్పటి వరకు జపాన్ అండ్ దక్షిణ కొరియా దేశాలు మాత్రం అడాప్ట్ చేసుకున్నటువంటి విద్యా విధానం. ఈ ఐబీ మన రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుని ఇప్పుడే సార్ని కలిశారు ముఖ్యమంత్రి గారిని. ఐబీ ద్వారా